ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీ విషయంలో అయితే మాత్రం ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తగ్గిందని చెప్పాలి. వాళ్ళు మొదటి నుంచి ఈ మాన్యువల్ ఎస్‌జిటిలకు మాన్యువల్ కౌన్సెలింగ్ అడుగుతున్నారు. దానికైతే అంగీకరిస్తూ ఒక కీలక ప్రకటన అయితే చేశారు నారా లోకేష్. ఎస్‌జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ బదిలీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఎక్స్ వేదికగా నిర్ణయాన్ని వెల్లడించారు. అంటే ఒకటి ఇక్కడ ప్రధాన కీలకమైన అంశం ఏంటి అంటే ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు ఎప్పటికప్పుడు చెప్పారట. వారి విజ్ఞప్తి మేరకు ఎస్‌జిటిలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కి వెల్లడించారు. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని గత 2 రోజులుగా ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వెబ్ కౌన్సెలింగ్ పెట్టేశారు ఇమ్మీడియట్‌గా. అది కూడా వాళ్ళకి పెద్ద టైం ఇవ్వలేదు. అది కూడా చాలా ఉన్నాయంట వెబ్ కౌన్సెలింగ్‌లో. చాలా ప్రశ్నలు, చాలా సమాధానం అంటే వాళ్ళకి టైం సరిపోదనమాట. మరి అక్కడ అంటే ఎక్కడ లోపం ఉందో అంటే విద్యాశాఖ ఖచ్చితంగా కీలకమైన శాఖ. పైగా నారా లోకేష్ గారు చూసుకుంటున్న శాఖ. ఆ శాఖలో ఎలాంటి లోపాలు ఉండకూడదు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి కింద అధికారులు ఆ నిర్ణయాలు తీసుకున్నారు. లోకేష్ గారికి తెలిసి తీసుకున్నారో లేదో తెలీదు. మొత్తానికి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత సమస్యని ఇమీడియట్‌గా అయితే సాల్వ్ చేశారు.